అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఎక్కడ చదివించారనేది చాలా పెద్ద ప్రశ్న. సరే, చాలామందికి తెలిసిన కాలేజ్ రెండో మూడో కాలేజీలో చేరితేనే ర్యాంక్ వస్తుందనేటువంటి అభిప్రాయము కొన్ని సంవత్సరాల క్రితం వరకు బలంగా ఉండేది. కానీ కొత్త తరం వస్తుంది, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాల ప్రభావం ఉంది. దానివల్ల అనేక మంది తల్లిదండ్రులు కూడా ఒక ప్రత్యామ్నాయ కాలేజీల వైపు తన దృష్టి సారిస్తున్నారు. నిజానికి కోట, హైదరాబాద్, ఢిల్లీ ఈ మూడు కూడా ఐఐటి కోచింగ్కు, నీట్ కోచింగ్కు స్వర్గధామాలు. అయినప్పటికీ హైదరాబాద్లో కోచింగు బహుశా భారతదేశంలో కోట, ఢిల్లీని మించిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ 2-3 కాలేజీల గుత్తాధిపత్యమే కాదు, అనేక కొత్త కాలేజీలు ఏర్పాటై అద్భుతమైనటువంటి కోచింగ్ అందిస్తూ తక్కువ మందితోటి, తక్కువ ఫీజుతోటి ఆనందంగా, ఆహ్లాదంగా అద్భుతమైన ర్యాంకులు సాధిస్తున్నారు. అట్లాంటి అద్భుతమైన కాలేజీల్లో ఒకటి ఇగ్నైట్ కాలేజ్ జేఎన్టీ సమీపంలోనే ఉంది. చూస్తే చాలా సాదాసీదా కనిపిస్తుంది. దీని యొక్క వ్యవస్థాగతమైన నిర్మాణం చాలా చాలా పటిష్టమైనటువంటిది. ఇప్పుడు ఆనందంగా సక్సెస్ ఎట్లా సాధించడం అనేది వీరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాంటి ఇగ్నైట్ కాలేజ్ చాలామంది అనుకుంటారు నీట్కి మాత్రమే ఫేమస్, అడ్వాన్స్కి అంత కాదని. కానీ వాస్తవం ఏంటంటే గత సంవత్సరం నీట్లో 700 ప్రాంతాలు 3 ర్యాంక్ రావడం వల్ల అట్లాంటి అభిప్రాయం ఏర్పడింది. కానీ నీట్కు ఇటు జేఈ మెయిన్ అడ్వాన్స్ కూడా సరిసమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కాలేజ్ ఇగ్నైట్. ఇప్పుడు ఇగ్నైట్ కాలేజీలోని జేఈ మెయిన్ అడ్వాన్స్ చెప్పేటువంటి అనేక మంది ఫ్యాకల్టీల్లో 3 పరిచయం చేస్తాను. వారితోటి జేఈ మెయిన్ అడ్వాన్స్ రెండింటి యొక్క ప్రిపరేషన్ కలిసి ఎట్లా చేయాలి, మెయిన్ ఎగ్జామ్ను బ్యాలెన్స్ చేస్తూ అడ్వాన్స్ ఎలా సాధించారనేటువంటి విషయము, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి పోలికలను, తేడాలను మనం గమనిద్దాం. ముందుగా వారిని పరిచయం చేస్తాను. నమస్కారం సార్, శ్రీనివాసరావు సార్, పిఎస్ఆర్ గారు అంటారు. ముందుగా పిఎస్ఆర్ గారు, వీరు చాలామంది తెలిసినటువంటి టాప్ తెలుగు రాష్ట్ర కాలేజీల్లో చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి గొప్ప మ్యాథ్స్ లెక్చర్. అభిలాష్ గారు, వారు ఫిజిక్స్ లెక్చరర్. వారు అనేక సంవత్సరాలు టాప్ బ్యాచెస్ జేఈ అడ్వాన్స్డ్ టీచ్ చేశారు, మెయిన్ అడ్వాన్స్డ్. అదేవిధంగా రంగనాయకులు సార్ గారు, సారు కెమిస్ట్రీ. సార్ కూడా అనేక సంవత్సరాలు, 10-15 సంవత్సరాల కంటే పైగా జేఈ అడ్వాన్స్డ్ టీచ్ చేశారు. సో వారిని మాట్లాడితే జేఈ మెయిన్ అడ్వాన్స్ మధ్య ఉండేటువంటి తేడాలు, పోలికల గురించి నేర్చుకుందాం. నమస్తే సార్. సార్, మీరు చాలా కాలం పాటు చాలా ప్రఖ్యాత కాలేజీల్లో టాప్ ఫ్యాకల్టీగా పనిచేశారు. పిఎస్ఆర్ అంటే చాలామంది తెలుసు, నేను కూడా బయట విన్నాను. సో అసలు ఈ జేఈ మెయిన్ అడ్వాన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మధ్య స్థూలంగా, మీరు మ్యాథ్స్ ఫ్యాకల్టీ కాబట్టి మ్యాథ్స్కి సంబంధించి డిఫరెన్స్ ఏం గమనిస్తారు సార్? లాస్ట్ ఒక 10 years చూసుకుంటే 6 years బ్యాక్ వరకు మెయిన్స్ పేపర్ని సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు సెట్ చేసేవాళ్ళు. లాస్ట్ 4 years నుంచి ఎన్టీఏ వాళ్ళు పేపర్ సెట్ చేస్తున్నారు. బిఫోర్ 4 years చూసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ పేపర్ మోడరేట్గా ఉండేది. లాస్ట్ 4 years నుంచి మ్యాథమెటిక్స్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్స్ అబ్నార్మల్గా పెరిగాయి, డిఫికల్టీ లెవెల్ పెరిగింది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 క్వశ్చన్సే ఉన్నప్పటికీ డిఫికల్టీ లెవెల్ మాత్రం చాలా పెరిగింది. సో 6 years వరకు ఈజీ ఉండే సిబిఎస్ కండక్ట్ చేస్తున్నది, కానీ ఎన్టీఎస్ మ్యాథ్స్ చాలా డిఫికల్టీ లెవెల్ పెరిగింది. కాస్త లెంగ్తీ కూడా ఉంటుంది, మోర్ క్యాలిక్యులేటివ్ పార్ట్ ఉంటుంది, చాలా లెంగ్తీ, టైం టేకింగ్. ఇలా లాస్ట్ 4 years నుంచి మాత్రం పేపర్ ఇలా ఉంది. ఈ పేపర్స్ సాల్వ్ చేయడానికి, టైం లోపల సాల్వ్ చేయడం అనేది స్టూడెంట్కి చాలా టఫ్ టాస్కే. ఒక విధంగా మాట్లాడితే మంచి స్కోర్స్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము నోటీస్ చేసింది ఏంటంటే అరౌండ్ 1 hour 20 minutes to 1 hour 40 minutes టైం దే స్పెండ్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్. రఫ్గా హాఫ్ టైం వాళ్ళు మ్యాథమెటిక్స్కే స్పెండ్ చేశారు. ఇలా స్పెండ్ చేసినా కూడా మెయిన్స్ ఎగ్జామ్ గురించి దే ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ at around 80% to 90% only, majority students. Few students taken 1.5 hour time and they completed the paper. ఇది లాస్ట్ 4 years నుంచి మెయిన్స్ పేపర్ ఉన్న పొజిషన్.
ఈ మెయిన్ స్టాండర్డ్ పెరగటం వల్ల స్టూడెంట్ మెయిన్స్ ప్రిపరేషన్ కొద్దిగా టఫ్గా అవుతుంది, కానీ ఈ ప్రిపరేషన్ స్టూడెంట్ని అడ్వాన్స్కి వెళ్ళడానికి కొద్దిగా సపోర్ట్ చేస్తుంది, సన్నద్ధం చేస్తుంది. రైట్. దీనివల్ల మెయిన్స్లోకి Okay. అడ్వాన్స్కి మ్యాథమెటిక్స్లో గ్యాప్ కొద్దిగా తగ్గుతుంది. ఓకే. మిగతా సబ్జెక్ట్స్తో చూసింటే కంపేర్ చేస్తే అండర్స్టాండ్. ఇక్కడ డిఫికల్ట్ ఉండటమే ఓకే. స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ ప్రిపరేషన్ అనేది స్టూడెంట్కి అడ్వాన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యింది. రైట్. కాకపోతే క్వశ్చన్స్ టైప్స్ కొద్దిగా మారుతూ ఉన్నాయి. మెయిన్స్లో మ్యాథమెటిక్స్ లెంతీగా ఇస్తున్నారు, క్యాలిక్యులేషన్ బేస్డ్గా ఉంటున్నాయి. ఒక్కోసారి కొన్ని కేసెస్లో కౌంట్ చేయాల్సి మాన్యువల్గా కౌంట్ చేసే కేసెస్ కూడా అప్పుడప్పుడు కనబడుతున్నాయి. అంటే టైం ఎక్కువ ఖర్చు చేయడం కోసం చేస్తుండొచ్చా సార్ అది? స్టూడెంట్ అన్ని విధాలు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నారు సార్. క్వశ్చన్ డైరెక్ట్ ఇంతకుముందు ఉన్నలాగా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం, దాదాపు క్వశ్చన్ ఆన్సర్ కనిపిస్తుంది బుక్స్లో, స్టాండర్డ్ బుక్స్లో. ఆ స్టాండర్డ్ క్వశ్చన్ని వీళ్ళు కొద్దిగా మారుస్తున్నారు, ట్విస్ట్ చేస్తున్నారు. ట్విస్ట్ చేయటం వల్ల స్టూడెంట్ పూర్తిగా క్వశ్చన్ మీద అవగాహన ఉంటేనే ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. సార్ యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ మెయిన్లో వచ్చే అవకాశం ఉంటుందా? కొన్ని దాదాపు ఈ 4 ఏళ్ళు అయితే లేదు. ఓ, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవి లేవు? దాదాపు లేవు. ఓకే. మెజారిటీ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయా? సేమ్ ప్యాటర్న్స్ మోడల్స్ ఉంటాయి సార్, అదే నేను చెప్పాను. క్వశ్చన్ మోడల్స్ అలానే ఉంటున్నాయి, కానీ లాస్ట్లో వాళ్ళు ఏదో కొద్దిగా ట్విస్ట్ అయితే చేస్తున్నారు. స్ట్రైట్గా బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అయితే రాదు, తక్కువ, ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది ప్రస్తుతం ఉన్న క్వశ్చన్ పేపర్. మెయిన్కి సంబంధించి మెయిన్స్ అడ్వాన్స్ క్వశ్చన్స్ జనరల్గా లాజికల్గా ఉంటాయి. అంటే అడ్వాన్స్ పేపర్ని అరౌండ్ 20 క్వశ్చన్స్ ఒక పేపర్లో ఉంటే 18 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని మెజారిటీ క్వశ్చన్స్ లాజికల్గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి. స్టూడెంట్ లాజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే అడ్వాన్స్ పేపర్ని చేయగలుగుతారు. మెకానికల్గా ఒక క్వశ్చన్ మనం ఒక ప్యాటర్న్ చేసి సరిపోతుందంటే అది వీలు కాదు. మెయిన్స్కి అడ్వాన్స్కి మెయిన్ గ్యాప్ ఎక్కడ ఉందంటే ప్యూర్ లాజికల్గా వెళ్తుంది అడ్వాన్స్. దీంట్లో కాన్సెప్ట్ తెలియాలి, సింప్లిఫికేషన్ కూడా, లెంతీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి అలవాటు పడాలి. అది మెయిన్స్. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ సార్. ఓకే. ఎక్కువ లాజికల్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అడ్వాన్స్లో. ఓకే. అది సార్ అభిలాష్ సార్, ఇప్పుడు ఫీకి సంబంధించి మెయిన్స్ అడ్వాన్స్ మధ్య పోలిక ఎంత ఉంటుంది? అంటే రెండింటికి కలిపి ప్రిపేర్ కావచ్చా, లేదా డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది రెండు పేపర్స్లో? ఓకే. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఐఐటి ఎగ్జామ్ అంటే డెఫినెట్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్లోనే సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్. సో ఎందుకు అని అంటే ఫిజిక్స్ పార్ట్గా చూస్తే, సో ప్రిపేర్ చేసే క్వశ్చన్స్ అనేవి దే ఆర్ టెస్టింగ్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ఏదో హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ గురించి చెప్తున్నా, మెయిన్స్ అడ్వాన్స్డ్ రెండు కలిపి, అంటే ఫస్ట్ బేసిక్ థింగ్. సో టెస్ట్ చేసే క్వశ్చన్స్, వాళ్ళు ప్రిపేర్ చేసే క్వశ్చన్స్, మన ప్రొఫెసర్స్ ప్రిపేర్ చేసే క్వశ్చన్స్ అవన్నీ. సో దే ఆర్ ట్రయింగ్ టు టెస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు పిల్లవాడికి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటేనే హీ ఈజ్ ఏబుల్ టు గెట్ దట్. ఇప్పుడు ఏ స్టాండర్డ్స్లో ప్రిపేర్ అవ్వాలి, వాడి మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు మ్యాథ్స్ ప్రిపరేషన్ వేరు, డెఫినెట్గా ఫిజిక్స్ ప్రిపరేషన్ అనేది వేరు. సో పిల్లవాడి మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ ప్రిపరేషన్కి. సో వాడికి బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలి, దాన్ని అప్లై చేసే విధానం ఆ ప్రాబ్లంలో తెలియాలి. ఆ విధానం తెలియాలంటే సో చెప్పే ఫ్యాకల్టీ కూడా అదే స్టాండర్డ్స్లో వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వగలగాలి. సో ఇప్పుడు పిల్లవాడు కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరు ప్రెషర్లో ఉన్నా సరే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అంటే ఇప్పుడు పిల్లవాడికి ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ అర్థం చేయగలగాలి మనం. సో వాడికి ఆల్రెడీ చాలా ప్రెషర్ ఉంటుంది, వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా ప్రెషర్ ఉంటుంది. సో వాడికి ఎంతవరకు ప్రెషర్ బిల్డ్ చేయాలంటే, నేను నేర్చుకోవాలి అనే ప్రెషర్ ఉండాలి. అదే ప్రెషర్ ఎక్కువైపోతే నేను చేయలేనేమో అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు వాడికి ఎలా కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థం చేయాలి అంటే, సో ఫ్యాకల్టీ అదే లెవెల్లో ఫ్యాకల్టీ చెప్పగలగాలి. సో ఫిజిక్స్ పార్ట్ తీసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, కొంత సింప్లిఫికేషన్ ఉంటుంది. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండి కొంత మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ చేయగలిగితే సో మెయిన్స్ వాజ్ వెరీ ఈజీ. సో ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అంటే రీసెంట్గా బిఫోర్ 4 years ఫిజిక్స్ అనేది చాలా టఫ్.
ఇప్పుడు ఈ మ్యాథ్స్ సార్ చెప్పినటువంటి ఆపోజిట్ సో మ్యాథ్స్ చాలా ఈజీ ఉంటే టఫ్ అయింది. అప్పుడు ఫిజిక్స్ టఫ్ ఉండేది, ఇప్పుడు ఈజీ easy అయింది, అయింది. మోడరేట్ Right. లెవెల్లోకి Very important. వచ్చేసింది. Right. మోడరేట్ లెవెల్లోకి వచ్చేసింది. సో ఈ మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ ఉండి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయగలిగితే సరిపోతుంది. ఫిజిక్స్ ఫోబియా లేదు ప్రస్తుతానికి. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ టైం ఉన్నప్పుడు నాకు గుర్తుంది, ఒకసారి ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు అప్పుడు 60 ఉండే మార్క్స్, 100 క్వశ్చన్ పేపర్స్ ఎంసెట్ అప్పుడు ఫస్ట్ ప్యాటర్న్ నాకు గుర్తున్నంత వరకు 50కి ఒకసారి హైయెస్ట్ స్టేట్ ఫస్ట్కి 18 ఫిజిక్స్, 18 అవుట్ ఆఫ్ 50. సో అంటే ఫిజిక్స్లో స్కోర్ కూడా అద్భుత, ఫిజిక్స్ తోటే డిసైడింగ్ అండి. కానీ ప్రస్తుతం పరిస్థితి నేను కూడా చూసాను, మీరు అన్నది కరెక్ట్, ఫిజిక్స్ చాలా స్కోర్ వస్తుంది. అది డిఫరెన్స్ మనం క్లియర్గా అనుకోవచ్చు, మీరు చెప్పింది రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్. కానీ మీరు అన్నట్టు స్కోర్ వస్తుంది, కానీ ఆ స్కోర్ తెచ్చుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా టఫ్ అవుతుంది. బికాజ్ టీచ్ చేసే విధానం కానీ ఆ పిల్లవాడి ప్రెషర్ వల్ల, సో ఆ రేంజ్కి ఈ మోడరేట్ లెవెల్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్స్ ట్యాకిల్ చేయాలన్నా సరే పిల్లవాడికి చాలా టఫ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఇది మెయిన్స్ లెవెల్లో, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ప్లస్ మినిమం క్యాలిక్యులేషన్ చేయగలిగితే సరిపోతుంది. అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చేసరికి సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక 3-4 కాన్సెప్ట్స్ కలిపి క్వశ్చన్స్ ఉంటాయి. సో వాడు లాజిక్ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి డీటెయిల్డ్గా. సో ఏ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, దానికి సంబంధించిన లాజిక్స్ వాడు ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత సింప్లిఫికేషన్ మళ్ళీ కూడా లెందీ ఉంటుంది. సో ఈ మిక్సర్ ఆఫ్ కాన్సెప్ట్స్ వల్ల అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈజ్ టూ టఫ్. సో అంటే మెయిన్స్ ఈజ్ మోడరేట్ లెవెల్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈజ్ టూ టఫ్. సో ట్యాకిల్ చేయాలంటే దట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో కంప్లీట్ అన్ని కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉంటే కానీ సో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మెయిన్ ఈజీ అయింది 4 yearsలో ఫిజిక్స్, కానీ అడ్వాన్స్ మాత్రం వెరీ డిఫికల్ట్. అదైతే కన్సిస్టెంట్గా డిఫికల్ట్ లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కూడా. అదంతే ఉంది. రైట్ సార్. రంగనాయక్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి, యాక్చువల్గా చాలామందికి ఏంటంటే పేరు ప్రచారం ఏముందంటే కెమిస్ట్రీ ఈజీ స్కోరింగ్, అది ఏదో వచ్చింది. కానీ నేను రీసెంట్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, ఈవెన్ మా బాబు స్టాటిస్టిక్స్ చూస్తే లీస్ట్ స్కోరు ఫిజిక్స్లో వచ్చింది, కెమిస్ట్రీలో వచ్చింది. ఇటు మెయిన్లో కానీ అడ్వాన్స్లో కానీ ఫిజిక్స్ మ్యాథ్స్ బాగా వచ్చినాయి. నిజంగా కెమిస్ట్రీ స్కోర్ చాలా ఈజీ అంటారు, నిజంగా ఈజీయా? ప్లస్ మెయిన్ అడ్వాన్స్లో డిఫరెన్స్ ఏంటి అసలు కెమిస్ట్రీ పేపర్కు? సో రీసెంట్ లాస్ట్ 4-5 years చూస్తే ఎన్సీఆర్టీ ఈజ్ ద బేస్ సార్ ఫర్ ఎనీ ఎగ్జామ్, వెదర్ ఇట్ ఈస్ అడ్వాన్స్ ఆర్ మెయిన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ యూ కెన్ కాల్, 4 yearsలో ఏం చేశారంటే సిలబస్ కంప్లీట్ డీవియేషన్, లైక్ అడ్వాన్స్కి మెయిన్స్కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. సో సమ్ చాప్టర్స్ ఆర్ అడ్వాన్స్లో తక్కువ ఉంటాయి కదా సార్ సిలబస్? అడ్వాన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మెయిన్స్లో ఎన్సీఆర్టీ వాళ్ళు ఒకప్పుడు అడ్వాన్స్ తక్కువ సిలబస్ ఉంటే మెయిన్ ఎక్కువ ఉండే కదా, అంటే లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉండే సార్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. బట్ రీసెంట్గా ఏం చేశారంటే ఎన్సీఆర్టీ సమ్ ఆఫ్ ద చాప్టర్స్ ఆర్ డిలీటెడ్ ఫర్ అడ్వాన్స్, సారీ మెయిన్స్. ఈ మెయిన్స్ సిలబస్లో ఎప్పుడైతే డిలీట్ అయ్యాయో ఆల్మోస్ట్ అక్కడ 2 factors జరిగినాయి. Factor 1, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ ఆల్సో డిలీటెడ్ సిలబస్ వల్ల బర్డెన్ తగ్గింది. అయితే లెవెల్ ఆఫ్ ద పేపర్ లాస్ట్ 2024 ఇఫ్ యూ సీ, పేపర్స్ ఆర్ ఆల్మోస్ట్ డైరెక్ట్ టు ఎన్సీఆర్టీ. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే సార్, ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఈవెన్ స్టడీయింగ్ ద సైడ్ హెడ్డింగ్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ. టెక్స్ట్ బుక్ కూడా మర్చిపోయాను, కోచింగ్ మెటీరియల్ వచ్చేసి కదా. సింపుల్ లాజిక్ ఏమంటే ఇప్పుడు ఇనార్గానిక్ ఉంది సార్, మాకు 3 parts ఇనార్గానిక్. ఐ థింక్ వినో ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్. ఇనార్గానిక్ అనేది డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. సో ఈవెన్ సింగిల్ వర్డ్ ఆర్ సింగిల్ ఆర్డర్ కూడా కష్టమే అంటే అవసరం లేదు సార్. విత్ ద రెడ్యూస్డ్ సిలబస్ వాట్ వీఆర్ టెలింగ్, రెడ్యూస్డ్ సిలబస్లో ఇనార్గానిక్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆర్గానిక్ సింపుల్ కన్వర్షన్స్, ఫిజికల్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్. ఎన్సీఆర్టీ ప్రకారంగా చేసినప్పుడు 80 to 90% వీ కెన్ ఈజీలీ స్కోర్ ఇన్ జేఈ మెయిన్స్. బట్ ఇట్ ఈస్ కాంట్రరీ ఇన్ అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద చాప్టర్స్ డిలీటెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ కంప్లీట్లీ దేర్ ఇన్ అడ్వాన్స్. ఓకే. లైక్ ఫస్ట్ ఇయర్ తీసుకుంటే మీకు సమ్ చాప్టర్స్ ఆర్ దేర్ సార్. థర్మోడైనమిక్స్, లైక్ ఫస్ట్ చాప్టర్ ఈస్ గివెన్, చాప్టర్స్ లైక్ S block, P block. Latest added environmental chemistry. Second year metallurgy, solid state. These are there in advanced. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కెమిస్ట్రీలో స్టూడెంట్స్ ఆర్ నాట్ రీడింగ్ దీస్ చాప్టర్స్ ఇన్ మెయిన్స్ అండ్ దే ఆర్ అటెంప్టింగ్ డైరెక్ట్లీ ఇన్ అడ్వాన్స్డ్. సో ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ దే ఆర్ రీడింగ్ దట్ కాన్సెప్ట్ అగైన్. If these problems are perfect or chapters are perfect, then it is easy for them to get score in advance. But as maths and physics papers, advanced paper is very hard. Very hard. We are using the words. Yeah. Compared to previous years. Mains మాత్రం easy.
మెయిన్స్ ఈజీ. కానీ స్కోర్స్ ఎందుకు ఫీక్స్ అంతా స్కోర్స్ కూడా రావట్లేదు? అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ సార్. లైక్ ఎన్ఆర్గానిక్ మీరు అన్నారు చూడండి, మెమరీ బేస్డ్ అని. సో స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ఆర్డర్స్. అట్లీస్ట్ దానికి ఒక రీజన్, ప్రాపర్ రీజన్, ప్రాపర్ ఆర్డర్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ నాట్ డిఫికల్ట్. అంటే ఆన్సర్ చేసే ఎబిలిటీ పిల్లోడికి క్రియేట్ చేయగలగాలి. అంటే అప్రోచ్, దట్ అప్రోచ్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ కాలేజెస్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్ బై ఓన్ ఇన్ ద సెన్స్ ఫార్ములా బేస్డ్, క్యాలిక్యులేషన్ ల్యాండింగ్, యూనిట్ బేస్డ్, ఇవన్నీ బేసిక్సేనండి. బట్ బేసిక్స్ ఆర్ ఆల్సో నాట్ introduced, or they are not, students are not involved in solving those questions. That patience being decreased nowadays. If the patience is there and if you read the NCERT book properly, it's a open challenge sir. 80% to 90% కన్వెన్షనల్ వే ప్రిపరేషన్ బెటర్. ఎందుకంటే మనం చిన్నప్పుడు పుస్తకాలు టెక్స్ట్ బుక్ తీసి మంచిగా చదువుకొని, లెసన్ చదువుకొని, నోట్స్ రాసుకొని, లెసన్ అండర్స్టాండ్ చేసుకునే మెథడ్ వర్క్. కానీ ఇప్పుడు మెటీరియల్, బిట్లు, ఆబ్జెక్ట్ టైప్లు అన్నీ వచ్చేసి ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ లేకుండా అయిపోయింది. అవును. సో ఆ మోడ్ నుంచి వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్ చదివే యాటిట్యూడ్ కనుక క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ స్కోర్ బెటర్ మార్క్స్ ఇన్ మెయిన్స్. ఓకే. బట్ అడ్వాన్స్డ్కి వస్తే అలాంగ్ విత్ ఎన్సీఆర్టీ బుక్ అప్లికేషన్ ఓరియంటెడ్, ఇంటెలిజెన్స్ అండ్ కనెక్టివ్ లింక్స్ బిట్వీన్ అదర్ చాప్టర్స్, చాప్టర్ టు చాప్టర్ లింక్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ కెమిస్ట్రీ, లైక్ ఇన్ ఫిజికల్ ఆర్ ఆర్గానిక్, దే విల్ యూస్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇంటర్లింక్డ్. ద స్టూడెంట్ విల్ ఫెయిల్ ఇన్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇంటర్లింక్డ్. ఆ ఇంటర్లింక్ మీద నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ బి ఈజీ. సార్ పిఎస్ఆర్ సార్, యాక్చువల్గా 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి మనకి ఎడ్యుకేషన్ సైకాలజీలో. ఒకటి హార్డ్ వర్క్ తోటి ఏదైనా సాధించవచ్చు, ఇంటెలిజెన్స్తో పెద్ద సంబంధం లేదనేది. రెండవది బేసిక్ ఇంటెలిజెన్స్ లేకుండా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీరు అచీవ్ చేయలేరు. ఈ 2 రకాల ఉన్నాయి. మ్యాథ్స్కి సంబంధించి ఈ మెయిన్ కానీ అడ్వాన్స్ సాధించాలంటే హార్డ్ వర్క్ యొక్క ఫ్యాక్టర్ ఎంత, బేసిక్ మనిషికి ఉన్న ఐక్యూ ఫ్యాక్టర్ ఎంత. మ్యాథ్స్ అంటేనే ఐక్యూ ఉన్న వాళ్ళకే మ్యాథ్స్ వస్తుంది అనేది ఒక ప్రచారం ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇది అంత అనుకోకర్లేదు సార్. ఐక్యూ అనేది టాప్ ర్యాంక్స్ రావడానికి హెల్ప్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. బేసిక్, ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గుడ్, సిన్సియర్, హార్డ్ వర్కింగ్, to some extent in both mains and advanced, the student can get good scores. Seat getting scores he can get easily. It's not difficult. సంబంధం లేకుండా మరి అంత ఐక్యూతో అవసరం లేదు. యావరేజ్ స్టూడెంట్ కూడా అడ్వాన్స్ సాధించవచ్చు ఏదో ఒక సీట్ సెక్యూరింగ్. యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ అనుకుంటే ఆ స్టూడెంట్ మాత్రం అడ్వాన్స్ వరకు ఈజీగా వెళ్ళొచ్చు. అది పెద్ద కష్టం అయితే కాదు. ఐక్యూతో సంబంధం ఏం లేదు. బట్ ద స్టూడెంట్ షుడ్ బి సిన్సియర్ అండ్ దే షుడ్ వర్క్ లాజికల్లీ. లాజికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఇంటెలిజెన్స్ అంటే కదా సార్ మీరు అన్న దాంట్లో? అంటే ఇంటెలిజెన్స్ అంటే నేను లాజికల్ అన్నది మీరు అన్నమాట నేను కాదనట్లేదు. ఐక్యూ అనేది ఎక్స్ట్రాడినరీ ఐక్యూ అనేది అవసరం లేదని నేను. ఒక బేసిక్ లాజిక్ ఉంటే సరే. బేసిక్ లాజిక్, అసలు ఏ లాజిక్ లేకుండా ఏ ఎగ్జామ్ సక్సెస్ కాలేదు, అది ఎక్కడా కాలేదు. కొంత లాజికల్గా అయితే ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మెయిన్స్ నేను చెప్పాను, మెయిన్ స్టాండర్డ్ ప్రిపేర్ అయితే స్టూడెంట్ అడ్వాన్స్ క్లోజ్గా ఉంటాడు. సార్ చెప్పినట్లు అక్కడ ఒక టాపిక్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకో టాపిక్లో అప్లై చేస్తుంటాం. అప్లికేషన్ స్కిల్స్ అనేది కావాలి. అడ్వాన్స్ పేపర్ సెట్ చేసినప్పుడు దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రైట్ ఆబ్జెక్టివ్, మోర్ దాన్ వన్ ఆన్సర్, పారాగ్రాఫ్స్, మ్యాచింగ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో ఏ పేపర్ ఇచ్చినా సరే అడ్వాన్స్ పేపర్లో 1 or more than 1 ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఉంటుంది. డిఫికల్ట్ అది. స్టూడెంట్ ఐక్యూ అని మీరు అన్నారు చూసారు, ఐక్యూ అనేది వాటి లాజిక్ అనేది ఒక విధంగా నా ఒపీనియన్ ప్రకారం డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అది. ఆ పార్ట్ మోర్ దాన్ సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం అంటే దాదాపు 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన అంత ఈక్వల్. 4 ఆప్షన్స్ని చెక్ చేయాలి. చాలా క్లోజ్గా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అన్నీ అక్కడే వచ్చేస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి, పార్షల్ మార్క్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంటర్లింక్డ్ టాపిక్స్ ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా స్టూడెంట్ లాజికల్గా వర్క్ చేస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. స్టూడెంట్ వర్క్ లాజికల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా నా దృష్టిలో ఐక్యూ అనేది మరీ అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 99% స్కోర్ రావాలనుకోండి. సో 90 అనేది చాలా మంది ఒక డ్రీమ్. సరే 99.9 అనుకుంటారు, 99 అనుకుంటారు కొద్ది మంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క డ్రీమ్ ఏంటంటే 99% రావాలని అనుకుంటారు. అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అని.
సో 9-10% రావాలనుకుంటే సుమారుగా మ్యాథ్స్లో మెయిన్లో ఎంత స్కోర్ చేస్తే బెటర్? లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే అరౌండ్ 60 to 70 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి అబౌవ్ 99 గ్యారంటీ. లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం అంటే సుమారుగా ఇప్పుడు 300కు ఒక యావరేజ్ మోడరేట్ పేపర్కు 200 మార్కులు రావాలి కదా. మ్యాథమెటిక్స్ గురించి చెప్పాను సార్. మొత్తంలో 200 రావాలి. మ్యాథమెటిక్స్లో అయితే లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నా సార్. 100 మార్క్స్కి అంటే ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో లాగా అవును, అవును, ఒక range ఈ 99% అనేది మారుతూ ఉంది. అవును. మ్యాథమెటిక్స్లో అయితే 60 to 70 మార్క్స్ పేపర్ని బట్టి మారుతూ ఉంది అనుకోండి. అరౌండ్ 60 to 70% స్కోర్ చేయగలిగితే దాదాపు 99% వచ్చింది సుమారు వస్తుంది. సో 60 to 70 అనేది ఐడియల్ స్కోర్, దాదాపు ఐడియల్ స్కోర్, మంచి సాటిస్ఫాక్టరీ స్కోర్. సాటిస్ఫాక్టరీ. ఇప్పుడు అడ్వాన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి బెటర్? లాస్ట్ ఇంతకుముందు కట్ ఆఫ్స్ వాళ్ళు అడ్వాన్స్ కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు ఒకప్పుడు 30% కట్ ఆఫ్లో ఉండేది, 35% కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు 40% దాకా వెళ్ళింది లాస్ట్ ఇయర్. మొన్న జరిగిన అడ్వాన్స్లో వాళ్ళు 40% దాకా రీచ్ అవుతుంది. ఒకప్పుడు 20% కూడా 18% కూడా వచ్చిన సందర్భాలు 2 years బ్యాక్. నెక్స్ట్ స్కోర్స్ ఈవెన్ అడ్వాన్స్లో కూడా స్కోర్స్ పెరుగుతున్నాయి సార్. ఇంత ముందులాగా 35% మొన్న ఎక్కువ పెరిగినట్టున్నాయి. మొన్న పెరిగింది సార్, మొన్న పెరిగింది. ఇంతకుముందు 200 మార్క్స్ వస్తే అరౌండ్ 1000 to 2000 మధ్యలో సీట్. ఈసారి ఇంకా ముందుకెళ్ళిపోయింది, చాలా ముందుకెళ్ళిపోతుంది ర్యాంక్స్. సగటు 15-20 మార్కులు పెరిగినాయి. యావరేజ్ మీద 10 to 15 మార్క్స్ ప్రతి సెక్టర్లో కూడా పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అది మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ అని అంటున్నారు ఓవరాల్గా? మీకు మ్యాథ్స్ ఎన్ని వస్తాయి బెటర్ ఓవరాల్ మ్యాథ్స్ సంబంధించింది? అది కూడా పేపర్ డిఫికల్టీ లెవెల్ రిలేటివ్గా వెళ్ళాల్సి వస్తుంది సార్. దాదాపు ఒక మోడరేట్ పేపర్ అని అనుకోండి అరౌండ్ 60 to 70 వస్తే పర్సెంటేజ్ మార్క్స్ సార్. అడ్వాన్స్ మార్క్స్ చెప్పలేదు. 120 మార్క్స్ దాదాపు ఉంటే ఈ మధ్య 120 మార్క్స్ దాదాపు ఇస్తున్నారు కాబట్టి లాస్ట్ 2-3 years నుంచి అలానే కనబడుతున్నాయి కాబట్టి 120కి 70+ ఉంటే ఒక రీజన్ మంచి స్కోర్ రావడం స్కోప్ ఉంటుంది. 70 రావాలి అంటే టాప్ ఐఐటీస్ రావాలంటే 370s అనుకుంటే నియర్గా 210 మార్క్స్ వస్తుంది సార్. 210 మార్క్స్ అంటే 1000 to 2000 మధ్యలో ఉంటుంది. అక్కడ టాప్ 5 ఐఐటీలో రావడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఆ బేసిస్లో నేను చెప్పాను. సో రకంగా 50% మార్క్స్ పైన వస్తే బెటర్ మ్యాథ్స్ మీరు అనేది. మినిమం 50% రావాలి దాకా. సార్ ఇప్పుడు మీకు ఫీక్స్లో కూడా మీకు ఇంతకుముందు సార్ అడిగిన క్వశ్చనే, ఐక్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, హార్డ్ వర్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఎంత స్కోర్ వస్తే మెయిన్లో బెటర్, అడ్వాన్స్లో బెటర్? ఓకే, సో ఐక్యూ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఉన్న సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక బాల్ ఒకటి ప్రొజెక్ట్ చేసాము, విజువలైజేషన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఆ విజువలైజేషన్ లేకపోతే ప్రాబ్లం అర్థం కాదు. ప్రాబ్లం అర్థం కాకపోతే ఈ ఉన్న కాన్సెప్ట్ని ఎట్లా అప్లై చేయాలో లింక్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆ విజువలైజేషన్ అనేది పిల్లవాడికి కంపల్సరీ ఉండాల్సిందే. సో బట్ అది లైక్ అప్రోచ్ వల్ల, అంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వల్ల డెఫినెట్గా దే విల్ డెవలప్ ఇట్. అంటే మినిమం ఐక్యూ ఉంటే, ఈ హార్డ్ వర్క్ నేచర్ ఉంటే డెఫినెట్గా కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ ఆ విజువలైజేషన్స్ చేసుకోగలుగుతారు కాబట్టి డెఫినెట్లీ దే కెన్ డెవలప్ ఇట్. సో ఇప్పుడు ఈ ఐక్యూ ప్లస్ హార్డ్ వర్క్, దీంతో పాటు ఈ సిలబస్ అనేది చాలా ఎక్కువ, హ్యూజ్ సిలబస్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫిజిక్స్ చూసుకుంటే 30 చాప్టర్స్ ఉంటాయి. సో సిలబస్ అనేది చాలా ఎక్కువ. ఇంత లైక్ 30 చాప్టర్స్లో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి, సో ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఈ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటే ఏ టాపిక్ ముందు చదవాలి, ఏదే తర్వాత చదవాలి, దానికి లింక్ ఎట్లా ఉందనేది. సో ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారంగా చదువుకుంటే డెఫినెట్లీ ఇట్ బికమ్స్ ఈజీ. ఎందుకంటే ఐక్యూ అనేది డెఫినెట్లీ ఆల్మోస్ట్ లైక్ ఉన్న పీపుల్ అందరికీ ఒక మినిమం ఐక్యూ అనేది ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దానికి ఎలా షైన్ చేసుకోవాలి, మనం ఎట్లా షైన్ చేయాలి. సో హార్డ్ వర్క్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్తో పాటు కన్సిస్టెంట్గా ఒక ప్లాన్ చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కంపల్సరీ. ఆ కన్సిస్టెంట్ యాక్షన్ అనేది ఉండాలి. సో ఇవన్నీ తోడైతే డెఫినెట్గా సక్సెస్ ఈజ్ ఈజీ, ఇట్స్ ఈజీ. సో జేఈ మెయిన్లో ఎన్ని మార్కులు వస్తే బెటర్?
90%, 99%. 99% రావాలంటే డెఫినెట్గా లైక్ అరౌండ్ 60 to 70 మార్క్స్. ఇది కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని షిఫ్ట్స్లో ఇప్పుడు షిఫ్ట్ వైజ్ కాబట్టి కొన్ని షిఫ్ట్స్ ఈజీ వస్తున్నాయి, కొన్ని మోడరేట్ పేపర్కి అరౌండ్ 60 to 70 మార్క్స్ దే కెన్ స్కోర్ ఈజీలీ, స్కోర్ చేసేయచ్చు. ఎందుకంటే ఆ ఉన్న 25 క్వశ్చన్స్ అంటే ప్రీవియస్గా 30 క్వశ్చన్స్, ఆ 30 క్వశ్చన్స్లో మీరు చూసుకుంటే ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ సింపుల్ లాజిక్ అంటే ఒక సింగిల్ కాన్సెప్ట్ బేస్ మీద ఉండే క్వశ్చన్స్, కొన్ని డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో 10 to 15 క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఆల్మోస్ట్ 60 మార్క్స్ ఈజీగా. నెక్స్ట్ 10 to 20 మార్క్స్ అనేవి బిట్ మోర్ డిఫికల్ట్. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక మోడరేట్ పేపర్లో 60, 70, 80 మార్క్స్ అనేవి ఈ రేంజ్లో దే కెన్ స్కోర్ ఈజీలీ. అడ్వాన్స్కి వస్తే ఫిజిక్స్ పార్ట్ అనేది డెఫినెట్గా కొంచెం టఫే ఉంటుందండి. సో కొన్నిసార్లు 50 మార్క్స్ గెయిన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. బట్ గెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు, బాగా ఐక్యూ ఉండి బాగా లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు లైక్ దే ఆర్ స్కోరింగ్ వెరీ హై, 80, 90 మార్క్స్ కూడా ఆర్ 100 మార్క్స్ కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మోడరేట్ లెవెల్లో చూసుకుంటే ఒక 70 మార్క్స్ అయితే స్కోర్ చేసేయచ్చు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. అంటే టాప్ ఐఐటీస్ కావాలంటే సార్ చెప్పినట్టు, పిఎస్ఆర్ సార్ చెప్పినట్టు, సో అబోవ్ 70, 80 మార్క్స్ అబోవ్ అయితే ఉండాలి. బట్ మినిమం ఐఐటీ సీట్ కావాలి నాకు, ఏదో ఒక ఐఐటీలో కావాలంటే మాత్రం మినిమం ఒక 60 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. సేమ్. సో కెమిస్ట్రీకి పెద్ద ఐక్యూ అవసరం లేదు, హార్డ్ వర్క్ తోటి స్కోర్ చేసేయచ్చు, మెమరీతో బై హార్ట్ చేసుకొట్టేయచ్చు అనే అభిప్రాయం అయితే ఉంది ఇంతమంది అనుకున్నట్టుగా. దట్ ఈస్ ట్రూ ఫర్ మెయిన్స్ సార్. మెయిన్స్ ట్రూ. మెయిన్స్ లెవెల్లో ఆలోచిస్తే both will play a vital role, IQ as well as memory, but little bit more advantages for memory, like inorganic chemistry. కొద్దిగా బైపీసీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు బెటర్ స్కోర్ యూజ్ అవుతుంది. బట్ at the end of the day if you are having logic that is better. సో కొన్ని చాప్టర్స్కి యూజ్ అవుతుందేమో కానీ లైక్ మాకు ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ చేయాలంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ ద లాజిక్. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ అడ్వాన్స్లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అడ్వాన్స్కి వచ్చారు, ప్యూర్లీ దట్ ఈస్ అప్లికేషన్ బేస్డ్ రావాలంటే యూ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ లింక్ బిట్వీన్ ద కాన్సెప్ట్స్ యాజ్ వీ టోల్డ్ ప్రీవియస్లీ. సో డెఫినెట్గా మెయిన్స్కి అడ్వాన్స్కి బేస్ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్ ఫర్ బోత్ యాజ్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్. ఎన్ని మార్క్స్ వస్తే బెటర్ సార్ మీకు? సో 99% కెమిస్ట్రీ అనుకుంటే సార్ ఇట్ షుడ్ బి అరౌండ్ 70 to 80 మార్క్స్. కొంచెం ఎక్కువ రావాలి. మ్యాథ్స్ ఫిజిక్స్ కంటే కంపారిటివ్లీ బెటర్ ప్రీవియస్ ఇయర్ రిజల్ట్. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ 2024 is lesser compared with 23 or 22. If paper standard is less, marks should be more. So marks సార్ మనం మోడరేట్ అనుకుందాం, ఎట్లా వేరియేషన్ ఉంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. In that case also 70 to 80 is the better mark. 78 is a good score. 90% వచ్చిన వాళ్ళకి 78 స్కోర్ వచ్చి ఉంటుంది. If you go for advance లో తగ్గించుకోవచ్చు. It will be around 60 to 70. Out of 120. 120 means it will vary from year. Vary అంటే ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 3-4 years 120. So 120, 130 మధ్యలో ఉన్నప్పుడు 60 to 70 is a good mark. Depends sir. సో ఓవరాల్ గా అదొక 360కి ఒక 200 మార్క్స్ అయితే రావాలి. అంటే బెటర్ సార్ అన్నట్లు బెటర్ ఐఐటీస్ లో ప్లేస్ అవ్వాలండి. టాప్ ఐఐటీస్. yes you can have deemed universities but ఐఐటీస్ లో కావాలంటే మాత్రం మినిమం you should have the score average of 3 మళ్ళీ again 3 subjects. సో ఇదండి జేఈ మెయిన్ అడ్వాన్స్ సంబంధించినటువంటి బేసిక్ డిఫరెన్సెస్. అందరికీ ధన్యవాదాలు. ఇది వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, వీడియోని మీ మిత్రులు షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. భారత్ మాతాకి జై.